హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో ఇంట్లో కూరగాయలేమీ లేకపోయినా కూడా 3-4 టమాటాలతో చికెన్ గ్రేవీతో రైస్, రోటీ, చపాతీ, పులావ్ వీటిలోకి అదిరిపోయే కాంబినేషన్తో కర్రీనైతే షేర్ చేస్తున్నాను. దీనికోసమైతే ముందుగా ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని అయితే దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవైతే ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. స్పైసెస్ అన్ని 2 నిమిషాల పాటు ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 3-4 పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేసుకుని లో ఫ్లేమ్లో మరో 2 నిమిషాల పాటు ఎక్కడ మాడిపోకుండా వేయించుకోవాలి. నేను ఇక్కడ వేసిన ఈ గసగసాల ప్లేస్లో జీడిపప్పు వేసుకోవచ్చు, అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ మసాలానైతే స్టవ్ మీద తీసేసి వేరొక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కలుపుతూ వేపించుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని అయితే ఆయిల్ నుంచి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ విధంగా పిండేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోకి మనం ముందుగా వేపించుకున్నాం కదా మసాలా అంతా, అవన్నీ కూడా వేసుకుని ఇవంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పొడి కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2-3 పచ్చిమిర్చి, అలాగే మనం వేపించి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మనం చేసుకున్న ఇది చాలా మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టుమన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేపించుకోవాలి. ఇలా ఇది సగం వేగిన తర్వాత దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే కరివేపాకును కూడా వేపించుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాలకి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఈ మసాలా చక్కగా వేగాలంటే దీనికి సరిపడా ఆయిల్ వేసుకుంటేనే ఇది చక్కగా వేగుతుందండి. ఎక్కడైనా ఆయిల్ కొంచెం తక్కువైనా కూడా ఈ మసాలా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆయిల్ సరిపడగా ఉండేటట్లు చూసుకోవాలి. మసాలాలో ఉన్న పచ్చితనం అంతా పోయి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మాత్రమే స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకుని చక్కగా వేపించుకోవాలి. కూర రుచి అంతా ఈ మసాలా వేపించుకోవడంలోనే ఉంటుంది. మనం వేసిన ఈ స్పైసెస్ ఆయిల్లో 1 నిమిషం పాటు ఇలా వేపించుకున్న తర్వాత చూడండి, ఆయిల్ ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే దీనిలోకి చిన్న గోళీకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడం కోసం 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం చేసిన ఈ కూరలో ఉన్న స్పైసెస్ అన్ని టమాటాలోకి వెళ్ళడం కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోర్క్ సాయంతో ఈ విధంగా టమాటాని గుచ్చాలి. ఇదే విధంగా మిగతా టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. కావాలనుకుంటే దీనిలోకి బజ్జీ మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, అడుగున పట్టేయకుండా ఒకసారి కలుపుకొని ఈ టమోటాలను అయితే రెండో సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చివరగా పైనుంచి కొత్తిమీర చల్లుకుని ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే. రైస్, రోటీ, పలావ్ దేనిలోకైనా కూడా చక్కని గ్రేవీ కర్రీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.